నమస్తే అండి, వెల్కమ్ టు సుజాతాస్ కిచెన్. గ్రీన్ చికెన్ కావలసిన పదార్థాలు: చెక్క, కాజు, లవంగ, ఇలాచి, సాజీరా, మిరియాలు, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి. ఈ గరం మసాలాలు అన్నీ ఫ్రై చేసి తర్వాత అదే బన్లో ఆనియన్స్ కూడా వేసి కొంచెం నూనె పోసి ఫ్రై చేసి పేస్ట్ చేసి ఇలా పేస్ట్ చేసి పెట్టాలి. స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి బాండి వేడయ్యేదాకా వెయిట్ చేయాలి. బాండి వేడయ్యాక 2 స్పూన్ల నూనె పోయాలి. నూనె వేడెక్కాక ఒక చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక బగారా ఆకు, ఇవి వేడెక్కినాక ఒక 2 పచ్చిమిర్చి, ఆనియన్ వేసి కలపాలి. ఆనియన్ తొందరగా ఉడకాలంటే కొంచెం ఉప్పు వేయాలి. ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసి ఆనియన్ ఉడికేదాకా కొంచెం మూత పెట్టాలి. ఉల్లిగడ్డ ఫ్రై అయింది, బ్రౌన్ కలర్ ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక స్పూన్ కొంచెం పసుపు వేయాలి. పసుపు కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి, ఫ్రై చేయాలి బాగా పచ్చి వాసన పోయేదాకా. పచ్చి వాసన పోయినాక చికెన్ వేయాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలి. చికెన్ వేసి బాగా కలపాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్. హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనియాలి చికెన్. బాగా కలపాలి చికెన్. కలిపిన తర్వాత కడిగి పెట్టుకున్న చిన్న మెంతం వేయాలి. చిన్న మెంతం వేసి బాగా కలపాలి.
ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. పేస్ట్ వేసి బాగా కలపాలి. కొంచెం సేపు ఫ్రై కానియాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై కానియాలి సిమ్లో. మూత తీసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత పెరుగు వేయాలి. 1 కప్పు పెరుగు. పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం కసూరి మేతి, వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి నూనె తేలేదాకా పెట్టాలి. ఒక 10 మినిట్స్ పెట్టాలి మూత. నూనె పైకి తేలినాక ఒకసారి కలుపుకొని ఒక నిమ్మకాయ తీసుకొని జ్యూస్ పిండి పోయాలి. అలాగే సరిపడ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే రుచికి సరిపడ ఉప్పు. అలాగే కరివేపాకు లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ కోసం చల్లుకొని మూత పెట్టేసేయాలి. అంతే, సింపుల్ గ్రీన్ చికెన్ కర్రీ.